పార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. సో ఇప్పుడు మేము ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ కండక్ట్ చేయబోతున్నాం. సో దానికి ఫస్ట్గా అవర్ ఎడ్యుకేషనలిస్ట్ కేపీ, అదే అండి కార్తిక్ ప్రదీప్ని పిలుస్తున్నాం. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్. సో ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ శివాని శంకర్ని కూడా పిలుస్తున్నాం. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్. సో ఇప్పుడు ఫారెన్ ఎక్స్పర్ట్ అరుణ్ యాసా గారు రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్. సో ప్లీజ్ వెల్కమ్ అరుణ్ యాసా. సారీ సార్, లేట్ అయినా మాకు అలవాటేలేండి. ఓకే, ఇప్పుడు ద మోస్ట్ డిమాండెడ్ స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నారు. అతను ఎవరో కాదు, రామ్ గోపాల్ వర్మ. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, చేసిన అడిగేదెవర్రా నా ఇష్టం, చడమడ చెలవేగిన చెప్పేదెవర్రా నా ఇష్టం, మీ ఇళ్లలో కపిలాలనే పెంచండి అంటా నా ఇష్టం. ఓకే, గుడ్ మార్నింగ్ వర్మ గారు. మీరు గుడ్ మార్నింగ్ చెప్పినంత మాత్రమైనా కూడా నా మార్నింగ్ గుడ్ అవ్వదు. సో ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ చేయకండి. సో ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీ అందరికీ ఇది హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఏమో కానీ నాకు మాత్రం ఇది చాలా సాడ్. ఎందుకంటే చాలామంది స్వతంత్ర యోధులు వాళ్ళ ప్రాణాలను అర్పించారు కాబట్టి ఇది హ్యాపీ ఇండిపెండెన్స్ డే కాదు. కానీ మీరు చెప్పారు కాబట్టి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. సో ఇండియా ది మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. ఇంత సక్సెస్ఫుల్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీ ఏంటంటే దానికి కారణం మన పొలిటికల్ సిస్టమ్. సో ఆ పొలిటికల్ సిస్టమ్ని అనలైజ్ చేయడానికి మన దగ్గర ఇప్పుడు శివాని శంకర్ గారు ఉన్నారు. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్. సో ప్లీజ్ సార్ చెప్పండి. నమస్కారం. As you all know, Britishers have colonized us for over 200 years. ఆంగ్లేయుల పాలనలో ఉన్నాం కాబట్టి మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్ని తీసుకోవడం జరిగింది. ఒక్క నిమిషం నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పండి. నా తల బద్దలైపోతుంది. కాఫీ ఎక్కడ? మీరు ఇలాంటి వాళ్ళని తెలుసు మాకు, అందుకే మా ప్రిపరేషన్లో మేము ఉన్నాం. యూ కెన్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. సో 1951లో మనకి ఫస్ట్ ఎలక్షన్స్ జరిగాయి. 17 crore ఓటర్స్ ఉన్నారు. ఈ 17 కోట్ల మందికి ఎన్నికలు నిర్వహించడం అంటే సాధారణమైన విషయం కాదు. అందుకనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్ గారు చాలా పకడ్బందీగా నిర్వహించారు. అండ్ అప్పటి నుంచి బ్యాలెట్ ఎలక్షన్స్తో మొదలు పెడితే ఈరోజు 2024లో ఈవీఎం ఎలక్షన్స్ వరకు కూడా సక్సెస్ఫుల్గా మనం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. శివాని గారు, ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటి, వేరే ఆప్షన్ లేదుగా జనాలకి ఓటేయడానికి? కొద్ది వరకు వాస్తవం అని చెప్పాలి సార్ చెప్పింది. కాకపోతే అంత మాత్రాన ఇది డెమోక్రటిక్ ఎలక్షన్స్ కాదని కాదు. మనకి చిన్న చిన్న అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి అప్పట్లో కూడా. కమ్యూనిస్ట్ పార్టీ అవ్వచ్చు, భారతీయ జనసంఘ్ అవ్వచ్చు, సోషలిస్ట్ పార్టీ అవ్వచ్చు, ఇలాంటివి ఉన్నాయి. అండ్ స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుండి నడిపించింది కాంగ్రెస్ కాబట్టి దానికి న్యాచురల్గానే ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ నెహ్రూ గారు చనిపోయాక ఇందిరా గారు కావచ్చు, శాస్త్రి గారు కావచ్చు, శాస్త్రి గారి తర్వాత ఇందిరా గారు కావచ్చు, ఎవరైనా పవర్ ట్రాన్సిషన్ జరిగితే చాలా పీస్ఫుల్గా జరిగింది కాబట్టి వీఆర్ ఏ సక్సెస్ఫుల్ డెమోక్రసీ. సో డెమోక్రసీని ఇంత అపీల్ చేశారని చెప్తున్నారు. బట్ ఇందిరాగాంధీ గారు ది డార్కెస్ట్ ఫేస్ ఆఫ్ డెమోక్రసీ, దట్ ఈస్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారు. సో ఇది డెమోక్రసీని హత్య చేయడానికి చేసిన కుట్ర కాదంటారా? ఒక్క నిమిషం దీపు గారు. ఇందిరాగాంధీ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆవిడ కాన్స్టిట్యూషన్లోని లోపాలని మనకు చూపించింది. మన కాన్స్టిట్యూషన్ని ఎమర్జెన్సీని యూజ్ చేసి పీల్చి పిప్పి చేసింది. అందుకనే ఆవిడని ఇలా డిగ్రేడ్ చేయడం నాకు నచ్చదు. అందుకని ఆవిడంటే నాకు ఇష్టం. ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. బట్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసి 1.5 year తర్వాత తీసేశాక ఇండియన్ డెమోక్రసీ యొక్క స్ట్రెంత్ ఏంటో బయటపడ్డది. ఎందుకంటే డెమోక్రసీని ఇండియా నుంచి ఎవరు వేరు చేయలేరు. సివిల్ లిబర్టీస్ అండ్ రైట్స్కి ఇండియన్స్ ఎప్పుడు కూడా వాల్యూ ఇస్తారు. అందుకనే 1977లో జనతా పార్టీ ఫస్ట్ ఎవర్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది.
తర్వాత ఇందిరాగాంధీ గారు గెలిచారు, తర్వాత ఆమె అసాసినేషన్ జరిగింది. రాజీవ్ గాంధీ గారు గెలిచారు, ఆయన అసాసినేషన్ జరిగింది. తర్వాత పివి నరసింహారావు గారు వచ్చారు. ఆ విధంగా ఇండియన్ డెమోక్రసీ ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ కొత్త లీడర్షిప్ వస్తూ కొత్త ఫార్మ్ ఆఫ్ పాలిటిక్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. క్యాస్ట్ పాలిటిక్స్ అవ్వచ్చు, కమ్యూనల్ పాలిటిక్స్ అవ్వచ్చు, రీజనల్ పాలిటిక్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ డెవలప్ అయ్యాయి. కోalition పాలిటిక్స్. అండ్ 2014లో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ వన్ పార్టీ డామినెన్స్ వస్తుందా అని ఒక క్వశ్చన్ వచ్చినా 10 years తర్వాత మళ్ళీ కోalition పాలిటిక్స్ రివైవ్ అయ్యాయి. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చూస్తే ఇండియా అనేది ఒక వైబ్రెంట్ డెమోక్రసీ. ఇండియన్ ఓటర్స్ అనేవాళ్ళు మెచ్యూర్డ్ ఓటర్స్ కాబట్టి మనమందరం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఈరోజు. అండ్ 17 crore ఆ రోజు ఉంది, ఈరోజు 97 crore అయింది. ఎప్పటికీ కూడా వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్టరేట్ మందే. థ్యాంక్ యూ. ఇది ఒక మంచి విషయం, ఎందుకంటే 17 నుంచి 97 అయిందంటే ఇండియా చాలా కష్టపడింది. ఆ కష్టాన్ని నేను ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తాను. యా. సో ఇంత స్ట్రాంగ్ డెమోక్రసీ ఉందంటే దానికి కారణం ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ అండ్ పీపుల్స్ పార్టిసిపేషన్. అది రావాలంటే ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ ఉండాలి. సో ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ గురించి మన కేపీ గారు చెప్పబోతున్నారు. సో సార్ ప్లీజ్. ముందుగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయిందో ముందుగా చూద్దాం. ఫస్ట్ మన ఏన్షియంట్ ఇండియా టైంలో గురుకుల సిస్టమ్ అనేది ఉండేది. విలేజెస్లో ప్రతి విలేజ్కి ఒక గురుకులం అనేది ఉండేది. గురు శిష్యు పరంపరలో అలా కొనసాగేది. ఇంకా వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీస్ నలంద, ఇంకా తక్షశిల విశ్వవిద్యాలయాలు మనకు ఉన్నాయి. ఆ తర్వాత ఇస్లామిక్ ఇన్వేషన్స్ వల్ల మిడియేవల్ ఇండియాకి వస్తే మొత్తం ఇస్లామిక్ కల్చర్ అనేది బాగా డెవలప్ అయింది. పర్షియా, అరబిక్ లాంగ్వేజెస్ బాగా ప్రాముఖ్యత పొందుతాయి. ఇంకా మన అక్బర్ యొక్క లిబరల్ పాలసీ చూసుకుంటే ఇండో ఇస్లామిక్ కల్చర్ అనేది బాగా డెవలప్ అయింది. తర్వాత మన కొలోనియల్ ఎరాకి వచ్చేసరికి ఇంకా మన బ్రిటిష్ జనరల్ అయిన మెకాలే గారు టోటల్గా వెస్టర్నైజ్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్గా కొలాప్స్ అయింది. ఆ తర్వాత మన మోడర్న్ ఇండియాకి వచ్చేసరికి రాధాకృష్ణ కమిటీ రికమెండేషన్ మేరకు విమెన్ ఎంపవర్మెంట్ కోసం కో ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ అప్పుడే ఇచ్చిందనమాట. కేపీ గారు ఒక్క నిమిషం చెప్పండి. కో ఎడ్యుకేషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వేరే జెండర్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి మనం తెలుసుకోగలుగుతాం. సోషలైజేషన్ పెరుగుతుంది. ఇక్కడ ఎంతమంది కో ఎడ్యుకేషన్ కావాలంది? ఇక్కడ చాలామంది మనసులో కో ఎడ్యుకేషన్ కావాలంది. కానీ ఈ 21st centuryలో కూడా చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కో ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇది మన దౌర్భాగ్యం. యా, అవును, మీరు చెప్పింది కూడా కరెక్టే. ఇంకా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ వల్ల మన ఎడ్యుకేషన్ అనేది చాలా వరకు ఎవాల్వ్ అయింది. ఇంకా అందరికీ ఫ్రీ యాక్సెస్ అనేది దొరికింది. సర్వశిక్ష అభియాన్ ఇలా చాలా వరకు వచ్చాయి. ఇంకా ఇంత ఇవాల్వ్ అయినా కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా లోటుపాట్లు అనేవి ఉన్నాయన్నమాట. లైక్ స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం, ఇంకా టీచింగ్ జాబ్ అనేది ఒక ప్యాషన్తో కాకుండా ఒక ఆప్షన్ లాగా చూజ్ చేసుకున్నారు చాలామంది. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇంకా జీడిపిలో మనం 3% మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. కంపేర్ టు అమెరికా 6% కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఈ తరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా పిల్లల కోసం వన్ నేషన్ వన్ కరికులం కూడా తీసుకురాబోతున్నాం. సో అదొక అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నాం అండ్ ఇంట్లో వాళ్ళతో ఎలా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం ఎంత ఇంపార్టెంటో, మన నైబర్స్తో కూడా ఎలా ఉంటున్నాం అనేది అంతే ఇంపార్టెంట్. సో మన ఫారెన్ స్ట్రాటజీ అండ్ నైబర్హుడ్ పాలసీని చెప్పడానికి ఇప్పుడు మన అరుణ్ యాస గారు ఉన్నారు. సో ప్లీజ్ సార్ చెప్పండి. సార్ మనం ఈ ఫారెన్ పాలసీ చూసుకుంటే మన ఇండియా యొక్క ఫారెన్ పాలసీ అనేది 3 విధాలుగా ఇవాల్వ్ అయింది. మొదటిది నెహ్రూవియన్ ఐడియలిజం, స్ట్రాటజిక్ రియలిజం, ఎకనామిక్ ప్రాగ్మాటిజం. నెహ్రూవియన్ ఐడియలిజం అంటే ఎథిక్స్, మోరల్స్ వాడి అడ్మినిస్ట్రేషన్ కానీ వార్ఫేర్లో కానీ చాలా వరకు ఉపయోగించారు. ఈ టైంలోనే యుఎస్ఎస్ఆర్ అనేవి ఎమర్జ్ అవుతున్నాయి, బైపోలర్ నేషన్స్ లాగా. ఆ టైంలో ఇండియా అనేది ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకొని నాన్ అలైన్మెంట్ మూమెంట్లో పాల్గొన్నది. బట్ 1962లో చైనాతోటి వార్ అవ్వడం వల్ల పాలసీని చేంజ్ చేయడం వల్ల అయ్యింది. స్ట్రాటజిక్ రియలిజం అనేది పవర్,
ఇంకా సెక్యూరిటీ గురించి బాగా ఫోకస్ చేశారు. ఈ పీరియడ్లో ఒక 3 వార్స్ జరిగాయి. ఆ 3 వార్స్ మనం గెలిచాం. చాలా చాలా సక్సెస్ఫుల్ ఐడియా ఇది. దీనిని ఇందిరాగాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, రాజీవ్ గాంధీ గారు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు. కానీ ఎకనామిక్ ప్రాగ్మెటిజం వచ్చేసరికి 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ రావడం వల్ల ట్రేడ్ బ్యారియర్స్ అనేది ఓపెన్ అయింది. మన ట్రేడ్ రిలేషన్స్ అనేవి చాలా బాగా ఎస్టాబ్లిష్ అయినాయి. దీనివల్ల మనకు చాలా వరకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి బాగా ఏర్పడ్డాయి. చాలా గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ G20లో, బ్రిక్స్లో, SCOలో, యాక్ట్ ఈస్ట్, లుక్ వెస్ట్లో మనం విశ్వగురులాగా ఎమర్జ్ అవుతున్నాం. ఈ 3 పాలసీలు వాడి మనం విశ్వగురులాగా ఎమర్జ్ అవుతాం. అరుణ్ సార్, ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఫర్ ద ఫస్ట్ టైం మన భారతదేశం అనేది ఒక ఇండిపెండెంట్ సావరిన్ ఫారెన్ పాలసీని ఇంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళినందుకు వీ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మన పొలిటికల్ సిస్టమ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేదా ఫారెన్ స్ట్రాటజీ తర్వాత ఎకనామిక్ గ్రోత్కి సపోర్ట్ చేస్తాయి. సో ఇండియా ది 5th లార్జెస్ట్ ఎకానమీ ఏంటంటే దానికి కారణం మన ఎకనామిక్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్. సో ఆ ఎకానమీ గురించి చెప్పడానికి మన వర్మ గారు ఉన్నారు. సో వర్మ గారు, ఓవర్ టు యూ. ఎకానమీ ఆఫ్ ఇండియా గురించి చెప్పడానికి నేను ఎకానమిస్ట్ని కాదు, కానీ మీరు ఈ షోకి పిలిచారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. చెప్పండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఏన్షియంట్ ఇండియాలో ఇండియా అనేది బాగా రిచెస్ట్ కంట్రీ. 40% ఆఫ్ ద వరల్డ్ జీడిపి అనేది మనలో ఉండేది. ఫారెన్ ట్రావెలర్స్ బాగుండేవారు. అసలు మన దేశంలో పేదరికం అనేది లేదు. కానీ బ్రిటిషర్స్ రావడం వల్ల మన దేశాన్ని పీల్చి పిప్పి చేశారు. ఇండస్ట్రీస్ రానివ్వలేదు, ట్రేడర్స్ రానివ్వలేదు. ఇలా మొత్తం కొలోనియల్ లూట్నంతా సాయంత్రం నాగేశారు. తర్వాత ఇలాగే మనకి స్వతంత్రం వచ్చింది. ఎక్కడ మనం క్యాపిటలిజం, కమ్యూనిజం ఐడియాలజీస్ వల్ల మన దేశం అనేది నాశనం అయిపోద్దని చెప్పేసి నెహ్రూ గారు సోషలిజం అడాప్ట్ చేశారు. సో ఈ సోషలిజం వల్ల ఏంటంటే ప్రాబ్లం వచ్చింది, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కువ అయిపోద్ది. ఈ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కువ అయిపోవడం వల్ల లైసెన్స్ సిస్టమ్ కానివ్వండి, ఈ స్టాగ్నెంట్ గ్రోత్ అనేది అయిందనమాట. దీనివల్ల మనకి ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. ఈ ఎకనామిక్ క్రైసిస్ వల్ల మనం 1991 రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చాం. సార్, ఈ ఎల్పిజి రిఫార్మ్స్ ముందే వచ్చింటే ఎలా ఉంటుండే సార్? సార్, ఈ ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి ముందే వచ్చింటే ఎలా ఉంటుండే సార్? 1947లో ఎందుకు మనకి స్వతంత్రం వచ్చిందంటే నా దగ్గర సమాధానం లేదు. అలాగే 1991లో ఎందుకు వచ్చిందంటే ఆ పరిస్థితులు అలాంటివి కాబట్టి. సో ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ జరిగి మా టైం వేస్ట్ చేయగలరు. తర్వాత 2020లో ఒక దారుణం జరిగింది, కోవిడ్. ఈ కోవిడ్ వల్ల మన ఎకనామీ అనేది బాగా నాశనం అయిపోయింది. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరిగిపోయాయి. కరప్షన్ కూడా బాగా హైగా ఉంది. కరప్షన్ ఎలా ఎరాడికేట్ చేస్తారు సార్, మీరు చెప్పండి. కరప్షన్ ఎలా ఎరాడికేట్ చేస్తారంటే, ఇక్కడ ఎంతమందికి బైకులు, కార్లు నడపడం వచ్చు, కానీ ఎంతమందికి లైసెన్స్ ఉంది, అదే కరప్షన్ అంటే. మనలో మార్పు ఉంటే కరప్షన్ అనేది పోద్దు. సో ఫైనల్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ 3 సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ ఏదైతే ఉందో అవన్నీ ఒక లింక్ ద్వారా డెవలప్ చేయాలి. ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పైన ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి. అలా చేస్తే 3 సెక్టర్స్ ఆఫ్ ఎకనమీ బాగా డెవలప్ అయ్యి ఇండియా బాగా ప్రోగ్రెస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వర్మ గారు. సో ఫైనల్గా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా మన కాన్ఫిడెన్స్ మనం ఎప్పుడు తగ్గించుకోలే. ఇండియా ది ల్యాండ్ ఆఫ్ కల్చర్, ట్రెడిషన్ అండ్ హిస్టరీ అని అందరూ చెప్పాం. సో ఇప్పుడు మన ముందుంది ఒకటే లక్ష్యం, దట్ ఈస్ వికసిత్ భారత్. సో దానికోసం గవర్నమెంట్ మనకు ఆల్రెడీ పాత్వే పెట్టింది. సో అదే అమృత్ కాల్. సో మనందరము పార్టిసిపేట్ చేసి ఇండియాస్ డెవలప్మెంట్ గ్రోత్లో అందరం పార్టిసిపేట్ చేసి ఇండియా ది డెవలప్డ్ అండ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైన్డ్ ఇండియా చేయాలని కోరుకుంటున్నాం. సో ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటా అంటే, మా కేపీ సార్ని ఒకటే కోరుకుంటున్నాను, కార్తికేయ ప్రదీప్ గారిని.
గర్ల్స్ వాళ్ళకి అవుటింగ్ పర్మిషన్ ఇవ్వండి, బాయ్స్ వాళ్ళకి కో ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఇవన్నీ చేస్తే ఇండియా డెవలప్ అవుద్ది, లేకపోతే మీ కర్మ. థ్యాంక్ యూ.